నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని సెలవించిన లోకరక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం నూనె కుండ అనే టాపిక్లో మీరు అనేక మంది ఆదరించబడ్డారు, అవన్నీ మీకు అర్థమయ్యింది అని మీరు నాకు సాక్ష్యం ఫోన్ ద్వారా చెప్పి దేవుని మహిమపరిచారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా మీరు వినండి. మీ స్నేహితులకి, మీ బంధువులకి ఈ వాక్య పరిచర్యను మీరు తెలియజేస్తున్నారు, అందుని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎడతెగక ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు, అందుని బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్యంలో మనం ముందుకెళ్దాం. దేవుడు మీతో మాట్లాడునుగాక. ప్రార్థన. అబ్రహాము, ఈసాకు, యాకోబు దేవా, మా దేవా, మా రక్షకుడా, నేను స్తుతిస్తున్నాము తండ్రి. అంధకార సంబంధంలో ఉన్న మమ్మల్ని నీ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు మమ్మల్ని పిలిచి నీ కుమారుని యేసు రాజ్యంలో మమ్మల్ని చేర్చి ప్రభువా, మా పాపాన్ని క్షమించి మమ్మల్ని నీతిమంతులుగా మార్చి మమ్మల్ని పరిశుద్ధాత్మలో నింపి మమ్మల్ని శిష్యులుగా మార్చి ఈ చివరి కాలంలో నీ సాక్షిగా నీ వెలుగు మా పైన ఉదయింపచేసి నీ నామాన్ని సాక్షిగా మనం ప్రకాశింపచేసినందుకు కొరకు స్తుతిస్తున్నాము తండ్రి. గత 2 వారాల్లో జరిగిన ప్రోగ్రాంని మీరు ఆశీర్వదించి వేలాది మందిని మీరు దర్శించారు ప్రభువా. ఈ దినంలో కూడా బలహీనుడు నన్ను బలపరచండి, పరిశుద్ధాత్మ నన్ను మీరు మరుగుపరచండి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ బిడ్డలు ఈ వాక్యం వింటున్నప్పుడే పరిశుద్ధాత్ముడా మీరు దిగండి, నీ శక్తితో నింపండి, స్వస్థపరచండి, కృంగిన వారిని మీరు లేవనెత్తండి, నీ యొక్క హస్తంలో వాళ్ళని పట్టుకొని ఒక ఆయుధముగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యొక్క కార్యక్రమం ఇంట్లో పరిశుద్ధాత్ముడా మీరే నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భం, అది ఏంటంటే ఒక రాయి నీళ్ళ మధ్యలో ఉంది. ఆ రాయి ఉంటూ దాని పక్కన కొన్ని రాళ్ళు ఉండింది. అప్పుడు ఈ రాయి, అరే ఈ రాయి నాకు తండ్రిలాగున్నాడు, అమ్మలాగుంది, అన్నలాగున్నాడు, అక్కలాగుంది, ఇది నా కుటుంబము అని ఈ రాయి దాని మధ్యలో కొంచెం సంతోషించింది. అప్పుడు వర్షాకాలం రాగానే, నీళ్ళు రాగానే ఈ నది ప్రభావానికి ఈ రాయి కదలడం ప్రారంభమైనప్పుడు ఈ చుట్టుపక్కల రాళ్ళు ఉన్నాయే, ఆ రాళ్ళన్నీ దీనికి దెబ్బలుగా మారింది. ఈ నది ప్రభావానికి ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా ఈ రాళ్ళు దెబ్బ తగులుతున్నప్పుడు ఈ రాయి అనుకుంటుంది, ఇదేంట్రా నాకు ఇంత దెబ్బలు తగిలిందే అనుకుంది. మళ్ళీ ఆ నది ప్రభావానికి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక దగ్గర ఆగింది. అప్పుడు వేరే కొన్ని రాళ్ళు ఉన్నాయి. అప్పుడు ఈ రాయి అనుకుంది, ఓ ఈ రాయే నాకు స్నేహితుడు, వీళ్ళే నా బంధువులు, వీరే నా ప్రాణ స్నేహితులు అనుకుంది. మళ్ళీ ఆ వరద నీళ్ళు రాగానే మళ్ళీ ఈ రాళ్ళు కూడా వాటి మీద పడినప్పుడు దీనికి దెబ్బలు తగిలినాయి. దెబ్బ తగిలి మళ్ళీ ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఒక 2 బండ సందు మధ్యలో అది ఇరుక్కపోయి అయ్యో ఇదేంటి, అక్కడ కుటుంబం అనుకున్నాను, అక్కడి నుంచి దెబ్బలతో బయటపడ్డాను, ఇక్కడ నా స్నేహితులు నా బంధువులు అనుకున్నాను, అక్కడి నుంచి నేను కొట్టబడ్డాను, వచ్చి ఈ రాయి సందు మధ్యలో నేను ఇరుక్కుపోయినానే, అయ్యో అయ్యో అని ఏడుస్తున్నప్పుడు మళ్ళీ ఇంకా నది ప్రభావం రాగానే కొంతకాలం ఆ బండ సందులో నుండి మళ్ళీ బయటికి వచ్చి అక్కడ అనేక చోట్ల దెబ్బలు తగులుకుంటూ ఒక స్థలంలోకి వచ్చి నిలబడింది. ఆ స్థలంలో ఆ లోయలో నిలబడ్డప్పుడు దానితో పాటు వేరే కొన్ని రాళ్ళు కూడా ఉందంట. అప్పుడు ఈ రాయి వాటిని చూసి, ఇదేంటి, నేను పుట్టినప్పటి నుంచి నాకు ఎన్నో దెబ్బలు తగులుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాను, మీ సంగతి ఏంటి అన్నప్పుడు అవి అన్నాయంట, నువ్వు ఎలాగైతే కొట్టుకొని నెట్టబడి దెబ్బలు తగులుకొని ఇరుక్కబడి భారం మోసుకుంటూ వచ్చావో అలాగనే మేము కూడా ఇక్కడే వచ్చాము. మన జీవితం ఇలా అయిపోయింది, మనకి ఏ ఆధారము లేదు, ఎక్కడ పోయినా దెబ్బలే, ఎక్కడ పోయినా మోసాలే, ఎక్కడ పోయినా కన్నీలే, ఎక్కడ పోయినా గాయాలే, మనం బ్రతకడానికి ఈ లోకం మనకు తగదు, ఇదే మన తలరాత, ఇదే మన జీవితము, ఎవరు మన జీవితాన్ని మార్చగలరని ఇవి కన్నీటితో ఉన్నప్పుడు హఠాత్తుగా ఒక జనాల యొక్క శబ్దం వచ్చింది. ఆ జనాల శబ్దం ఏంటంటే, ఒక సైన్యం ఉంది, ఆ సైన్యంలో ఒక వ్యక్తి, పెద్ద పొడుగు మనిషి, దొడ్డ స్వరం గలవాడు, అరుస్తూ దూషిస్తూ ఉన్నాడు జీవం గల దేవుణ్ణి. అప్పుడు అక్కడ ఒక బాలుడు అక్కడ నడుస్తూ ఆయన యొక్క శబ్దం వినబడుతుంది. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు కత్తితో బల్లముతో నువ్వు యుద్ధానికి వచ్చావు, నేనైతే సర్వశక్తిగల దేవుని నామములో నీ దగ్గర యుద్ధం చేయడానికి వచ్చాను అని దేవుడి యొక్క నామాన్ని ప్రకటించడం ఆ రాళ్ళు విని, అరే ఇదేంటే, దేవుడు ఒక ఆయన ఉన్నాడా, సృష్టికర్త దేవుడు ఉన్నాడా,
ఓకే, ఆ దేవుడు మా జీవితాన్ని మారుస్తాడో ఏమో అని అనుకుంటున్నప్పుడు హఠాత్తుగా ఏమైందంటే ఆ బాలుడు పరిగెత్తుకుంటూ ఈ రాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఈ రాళ్ళ దగ్గర వచ్చి ఈ లోయలో కొన్ని నీటి మధ్యలో ఉన్న ఈ 5 రాళ్ళని ఏం చేశాడంటే ఆ బాలుడు చేయి ఉంచి ఆ యొక్క 5 రాళ్ళని తీసుకున్నాడు. ఆ 5 రాళ్ళను తీసుకొని తన సంచిలో వేసుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే యుద్ధపు రంగంలో వెళుతున్నాడు. ఆ యుద్ధంలో వెళ్ళినప్పుడు ఒక పొడుగు మనిషిని ఎదుటుగా ఉన్నాడు. ఈయనకంటే 10 సార్లు పెద్దగా. ఈ బాలుడు అక్కడ నిలబడి అంటున్నాడు, నీవు ఏ దేవుడినైతే దూషించావో ఆ దేవుని నామములో నేను వచ్చాను. ఈరోజు నేను నిన్ను చంపి నీ తలను నరికి ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడని సర్వలోకానికి నేను ప్రకటిస్తానని చెప్పి ఆ బ్యాగులో ఉన్న ఆ సంచిలో చేయి పెట్టి ఒక రాయి తీసుకొని ఆ యొక్క పెద్ద మనిషి గొలియాతు మీద విసిరాడంట. ఆయన విసిరినప్పుడు ఆ రాయి అలాగనే వెళ్ళి ఏమైందంటే ఆయన యొక్క నొసటకు తగిలింది. చదువుదాం ఆ మాట. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 49వ వచనం చదువు. తన సంచిలో చేయి వేసి అందులో నుండి ఆ రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదర చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. అతడు నేలన బోరన పడ్డాడంట. చూడండి, ఆ రాయి అప్పుడు వరకు లోయలో పడి కన్నీటి మధ్యలో ఉండింది. కానీ దావీదు ఆ రాయిని తీసుకొని విసిరినప్పుడు ఆ గొలియాతు యొక్క నొసటకు తగలంగానే ఆ శత్రువు కింద పడిపోయినప్పుడు దాని తర్వాత దావీదుకి ఒక గొప్ప విజయాన్ని వచ్చింది. దేని ద్వారా? ఆ రాళ్ళను ఎత్తి ఒక రాయిని విసిరినప్పుడు. ఈ దావీదు ఎవరు అని మనం చూస్తే ఈ దావీదు గొర్రెల కాపరి, గొర్రెలు మేపుకున్న ఉన్న వ్యక్తి. ఆ యుద్ధ సమయంలో వాళ్ళ అన్నలకి ఆహారం ఇద్దామని వచ్చాడు. కానీ అక్కడ దేవుణ్ణి దూషించిన విని యుద్ధపు రంగంలో దిగి ఆ రాయి విసరంగానే ఆ రోజున అతనికి గొప్ప జయం వచ్చింది. అప్పుడు ఏమో తెలుసిన, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నవాడు ఇశ్రాయేలు యొక్క సైన్యంలో చేర్చబడ్డాడు. సైన్యంలో చేర్చబడిన వాడు యూదా దేశానికి రాజుగా మారాడు. తర్వాత ఇజ్రాయేలు దేశానికి రాజుగా మారాడు. తర్వాత ప్రపంచంలోనే అందరికంటే ఉన్నతమైన రాజుగా మార్చబడి పరలోకంలో ఉన్నతమైన స్థాయికి ఎక్కించబడ్డాడు. దేన్ని బట్టి అంటే ఆ రాయి యొక్క విసురుట వలన ఆయన యొక్క జీవితము ప్రారంభమయ్యింది. అలాగే దేవుని బిడ్డలారా, ఈ దావీదు ఆ రాయి మొదటిగా దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే మన దావీదునకు సాదృశ్యంగా ఉన్నాడు. దీని గురించి దావీదు అంటాడు. చదువుదాం. 18వ కీర్తన 16వ వచనం. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఉన్నత స్థలములో నుండి దేవుడు చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు దావీదు? నేను మా ఇంటికి, లోకానికి, సమాజంలో పనికిరాని వాణ్ణిగా కొట్టబడి, నెట్టబడి, ఇరికించబడి నేను ఎక్కడైతే ఆ యొక్క రాళ్ళ మధ్యలో పడి ఉన్నానో, నేను ఎలాగైతే ఈ రాయిని తీశానో అలాగ నా దేవుడు నన్ను తీశాడు. ఆయన మహోన్నతమైన స్థలంలో నుండి తన చెయ్యి చాపి ఆయన నన్ను పైకి లేవనెత్తి నన్ను ఎక్కడ ఉంచాడు? అన్ని రాజుల కంటే ఉన్నతమైన స్థలంలోనికి ఆయన నన్ను ఉంచాడు. ఎలాగ ఇది మార్చబడిందంటే చూడండి, ఆ రాళ్ళు దెబ్బలు తగులుకుంటూ వచ్చిందంట. దెబ్బలు తగులుకొని వచ్చినప్పుడు ఆ రాయి ఎలా మార్చబడిందో తెలిసిన? చదవండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం. దావీదు తన కర్ర చేత పట్టుకొని 5 నున్నని రాయి అంటే స్మూత్ స్టోన్స్. ఈ స్మూత్గా రాయి ఎలా మార్చబడుతుందంటే వేరే రాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు, పొర్లుకుంటూ వస్తున్నప్పుడు, అది బండ సంధిలో ఇరుకబడ్డప్పుడు దాంట్లో ఉండేటువంటి ఆ షార్ప్నెస్, ఆ తేజతనం, ఆ బంధతనం, నిరాకారమైన ఆకారం అంతా ఈ దెబ్బల చేత కొట్టబడి నున్నటి రాయిగా మార్చబడినప్పుడు దావీదు ఎలాగైతే తీశాడో అలాగా దేవుడు దావీదును కూడా ఆ యొక్క లోయలో నుండి, ఆ గొర్రెల కాపరులో నుండి అతన్ని తీసుకొని అతని చేతిలో ఒక ఆయుధంగా దేవుడు మార్చుకొని దావీదును విసిరాడు. ఎక్కడ విసిరాడు? లోయలో నుండి మహాపరిశుద్ధ స్థలంలోనికి, ఇజ్రాయేల్ దేశానికి రాజుగా, సర్వలోకానికి రాజుల గొప్ప రాజుగా దేవుడు అతన్ని ఎత్తుకొని విసిరాడు. ఈ వాక్యం ఉంచిన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆ రాయిలాగా బాధపడుతున్నారా? అయ్యా, నా ఇంట్లో నాకు వచ్చిన దెబ్బలు, నా పిల్లల ద్వారా నాకు వచ్చిన దెబ్బలు, నా తల్లిదండ్రి ద్వారా నాకు వచ్చిన దెబ్బలు,
నా తోడబుట్టిన వాళ్ళ ద్వారా నాకు వచ్చిన దెబ్బలు, వారి మాటలు, వారి అవమానం, వారి ద్వేషం, అయ్యో నేను ఇంట్లో ఉండలేకపోతున్నానని అక్కడి నుంచి బయటికి వెళ్ళగొట్టబడ్డప్పుడు నా బంధువులే నాకంతా అనుకున్నావా? ఆ బంధువుల యొక్క మాటల చేత, వేదన చేత, అవమానం చేత అక్కడి నుండి బయటికి వచ్చి ఇంకా నాకు ఫ్రెండ్సే, నాకు ఫ్యామిలీ అవసరం లేదు, రిలేటివ్స్ అవసరం లేదు, ఇంకా నా ఫ్రెండ్సే అని వచ్చి ఉన్నా ఆ ఫ్రెండ్స్ కూడా నీకు నమ్మక ద్రోహం చేసి, నేను నమ్మించి, నిన్ను అవమానపరిచి, నేను అప్పుల పాలు చేసి, నేను కన్నీటి బాటు చేసి, నీ యొక్క యవ్వన కాలాన్ని పాడు చేసి, అయ్యో ఇక్కడ నేను ఎలా ఉండాలి అని నువ్వు ఇంకా బయటికి వచ్చి, సరే కొద్దిమంది దేవుని యొక్క ఆత్మీయ బిడ్డలతో ఉందాం, సంఘంలో ఉందాం అనుకొని ఉండవచ్చు. ఆ ఆత్మీయులు కూడా నిన్ను అనేకమైన గాయముల ద్వారా నేను అవమానపరిచి ఉండవచ్చు. నిన్ను దేవుడు చేయి విడిచిపెట్టాడు, నీ దేవుడు ఏం చేశాడని నేను అనేకమైన అవమానంతో, కన్నీటితో నేను నెట్టబడి వచ్చిన దేవుని బిడ్డ, నువ్వు కూడా ఆ రాళ్ళ మధ్యలో ఆ రాళ్ళన్నీ అయ్యో మా కన్ని దెబ్బలే, ఇక మా జీవితం ఇంతేనా అని లోయలా ఉంది. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా అనుకోవచ్చు, నేను యేసుప్రభువుని నమ్ముకోగానే కొంచెంకాలం శ్రమలు పోయినాయి, కానీ నమ్ముకున్న తర్వాత ఇంకా బాధలు ఎక్కువైపోతున్నాయి, నాకు ఇంకా ఎక్కువ కన్నీళ్ళు ఎక్కువ అయిపోతున్నాయి, ఇంకా నాకు అప్పు ఎక్కువైపోతుంది, ఇంకా నాకు వ్యాధి ఎక్కువైపోతుంది, ఇంకా నాకు సమస్యలు ఎక్కువైపోతుంది అని కన్నీటితో బాధలో ఆ రాళ్ళలాగా ఉంటున్న దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు అనుకుంటున్నావా? ఈ వాక్యముతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసునా? నిన్ను ఆయన గున్నటి రాయిగా ఆయన నిన్ను మార్చాడు. ఆయన నిన్ను ఒక పరిశుద్ధమైన పాత్రగా, ఒక ప్రేమగల పాత్రగా, ఒక అభిషేకించబడిన పాత్రగా ఆయన నిన్ను మార్చుకొని ఏం చేస్తాడో తెలుసునా? తన చేతిలో ఆయన నిన్ను ఎత్తుకున్నాడు. నువ్వు ఏనాడు అనుకోవద్దు నా దేవుడు నన్ను మర్చిపోయాడని. నువ్వు ఏనాడు అనుకోవద్దు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానములన్నీ లయమైపోయిందని. నిన్ను పిలిచిన దేవుడు మారడు. ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలు మారదు. ఆయన నీకు ఇచ్చిన దర్శనం, ఆయన నీకు ఇచ్చిన సేవ పిలుపు, ఆయన నీకు ఇచ్చిన అభిషేకం, ఆయన నీ కొరకు తెరిచిపెట్టిన కార్యములు ఏదయో అది లయమైపోదు, అది మారిపోదు. అది దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు. ఈ దావీదు ఆ రాళ్ళను తీసాడు, నున్నటి రాయిగా మార్చబడింది. అలాగ నువ్వు ఈ రోజున అటువంటి లోయ మధ్యలో ఉన్నావా? వేచి ఉండు, వేచి ఉండు, వేచి ఉండు. ఒక సమయం వస్తుంది, ఒక గడియ వస్తుంది, నీకంటూ దేవుడు నిర్ణయించిన సమయం వస్తుంది. అప్పుడు దావీదు చెప్పినట్లుగా నా దేవుడు మహోన్నతమైన స్థలములో నుండి ఆయన చెయ్యి చాపి నన్ను పట్టుకున్నాడు అన్నట్టుగా ఆయన నిన్ను పట్టుకుంటాడు. ఆయన నిన్ను పట్టుకొని నిన్ను లేవనెత్తి, నిన్ను మనుషులు ఎంత కిందికి కొట్టారో అంత ఉన్నతమైన స్థాయికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. నువ్వు ఎంత కన్నీటిలో, బాధలో, అవమానంలో, నష్టములను పడి ఉన్నావో వాటన్నిటికంటే ఉన్నతమైన స్థలంలోనికి దేవుడిని పైకి నిన్ను తీసుకొని వెళ్తూ ఉంటాడు. నువ్వు వేచి ఉండు, ఆయన కొరకు నువ్వు వేచి ఉండు. దేవుడి కొరకు మనం పరిగెత్తే సమయం ఉంది, దేవుడి కొరకు మనం నడిచే సమయం ఉంది, దేవుని కొరకు రెక్కలు చాపి మనం ఎగిరే సమయం ఉంది. అలాగనే దేవుని కొరకు మనం వేచి ఉన్న సమయం ఉంది. వెయిట్ వెయిట్ వెయిట్. అయ్యా నాకంటే జనాలు ముందెళ్ళిపోతున్నారయ్యా, పోనీ నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే పెళ్ళిళ్ళైపోయి పిల్లలైపోయి ఇంకా ఫాన్ వెళ్ళిపోతున్నారయ్యా, పోనీ నువ్వు వెయిట్ చేయి. ఒక సమయం వస్తుంది, నీ జీవితంలో ఎంత లేట్ అయినా నువ్వు అంత ఫాస్ట్గా ముందుకెళ్తావు. నిన్ను అందరూ ఈరోజు నిన్ను దాటుకొని వెళ్ళేవారు, నేను కింద చూసుకొని వాళ్ళు వెళ్ళవచ్చు. ఒకరోజు రాబోతుంది, వాళ్ళు తల పైకెత్తి నిన్ను చూస్తారు, వాళ్ళ కన్నులు పైకెత్తి నిన్ను చూస్తారు. దేవుడు నిన్ను అంత ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను ఎక్కింపజేస్తాడు, నిన్ను తీసుకొని వెళ్తాడు. ఈ రాళ్ళు ఎందుకంటే గున్నంగా మార్చబడాలి, అది గున్నటి రాయిగా మార్చబడాలి. గున్నటి రాయి అనగా ఏంటి? ఇప్పుడు చూడండి, గున్నటి రాయి ఉంది, దానిని దావీదు విసిరాడు. అదే ఆకారం లేని రాళ్ళుగా ఉంటే, అది గొలియత్ మీద విసిరి ఉంటే ఆ రాయి వస్తున్నప్పుడు కనిపిస్తుంది, ఆయనకి కనిపించినప్పుడు జరిగిపోతాడు. కానీ నున్నటి రాయి కంటిరేప కొట్టే పాటున వచ్చేస్తుంది అది. అలా అటువంటి గున్నటి రాయిగా దేవుడు నిన్ను మారుస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు నా లైఫ్ వేస్ట్ అయిపోతుందని. నీ లైఫ్ ఎన్నడూ నువ్వు వేస్ట్ కాదు. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం టైం వేస్ట్, ఈ వస్తువులు వేస్ట్, ఇది వేస్ట్ అయిపోయింది అనుకుంటాం. కానీ మన దేవుడికి ఏది వేస్ట్ లేదు. మన జీవితాన్ని, మన సమయాన్ని ఆయన వేస్ట్ కానియాడు, మన ఆస్తిని ఆయన వేస్ట్ కానియాడు, మన చిన్న సేవ అయినా ఆయన వేస్ట్ కానియాడు. మన యేసు దగ్గర డస్ట్బిన్నే లేదమ్మా. మన దేవుడు గొప్పవాడు. మనల్ని, మన ప్రయాసాన్ని, మన నమ్మకాన్ని దేవుడు ఏనాడు వ్యర్థము కానియాడు. ఆయన
నిన్ను ఆయన తన తగినమైన పాత్రగా దావీదుని ఎలాగైతే గున్నెట రాయిగా మార్చుకొని విసిరి జయము పొందాడో, అలాగ దేవుడు దావీదుని అటువంటి నున్నటి రాయిగా మార్చి అతన్ని రాజుగా మార్చాడు. కింగ్ డేవిడ్ చరిత్రలోనే ఒక నిలబడిన ఒక రాజుగా, అందరు తల వంచే ఒక గొప్ప రాజుగా దావీదు మార్చబడ్డాడు. దీన్ని బట్టి దేవుడు అతన్ని పట్టుకొని విసిరినందున. అలాగే దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నిన్ను దేవుడు పట్టుకొనే ఉన్నాడు. ఒక సమయం వస్తుంది, ఆయన నిన్ను పైకెత్తుతాడు. నువ్వు ఊహించలేని స్థలానికి, నువ్వు గ్రహించలేని ఉన్నతమైన స్థలానికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. నువ్వు ఆ స్థితికి వెళ్ళినప్పుడు నువ్వు నన్ను మర్చిపోయినా పర్వాలేదు, నా ముఖాన్ని నా పేరుని మర్చిపోయినా పర్వాలేదు, నీ దేవుడిని నువ్వు స్తుతించు, నీ దేవుడిని నువ్వు గణపరచు. ఆయన నేను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. తర్వాత నేను 2-3 ప్రసంగంలో చెప్పాను, పాత నిబంధనలో జరిగిన ఈ సందర్భాలన్నీ కొత్త నిబంధన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఛాయగా ఉంది అని మనం చూసాం. అలాగా ఇప్పుడు చూడండి, ఈ నున్నటి రాయి గోలియాతు ఒక నొసటకు కొట్టినప్పుడు అతను బోర్లా పడి చనిపోయాడు. అప్పుడు ఏమైందో తెలుసునా, ఇజ్రాయేల్ జనాలకి దావీదుకి విజయం వచ్చింది. అలా ఈ యొక్క నున్నటి రాయి గోలియాతు యొక్క తలని చిదగొట్టి జయం పొందింది. ఇది దేనికి సాదృశ్యం అని మనం చూస్తే, ఈ నున్నటి రాయి ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆ యొక్క గోలియాత్ ఎవరికి సాదృశ్యం అంటే పాపానికి మూల పురుషుడైన సైతానుకు సాదృశ్యం. ఈ దావీదు ఎవరికి సాదృశ్యం అంటే తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. దావీదు ఎలాగైతే రాయి తీసుకొని విసిరాడో, అలాగా పరలోకపు తండ్రి ఈ లోకంలో ఉన్న జనాల్ని మనల్ని ఎంతోగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలో రక్షకుడుగా ఆయన పంపించాడంట. ఆయన యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి సైతాన్ క్రియలను నాశనం చేయుటకే ఆయన ప్రత్యక్షమయ్యాడంట. దీనిని ప్రారంభంలోనే దేవుడు ప్రవచనాత్మకరంగా మాట్లాడాడు. చదువుదాం, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకున్న స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టెను. అది నీ తల మీద కొట్టును. చాలు. ఇక్కడ మనం చూస్తే ఆదామవ్వ పాపం చేసినప్పుడు దేవుడు ఏదెన్ తోటలో తన యొక్క తీర్పును ప్రకటిస్తున్నాడు. ఏమనంటే సర్పముతో అంటున్నాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరం కలుగజేస్తాను. స్త్రీ సంతానంగా పుట్టినవాడు ఏం చేస్తాడంటే నీ యొక్క తలను అతను చిదగతొక్కుతాడు. అంటే తలను చిదగతొక్కుతాడు అన్నమాట మనం ఇక్కడ చూస్తున్నాము. దావీదు రాయి చేత గొలియాతు యొక్క తలని చిదగొట్టాడు. తలకు దెబ్బ తగిలినప్పుడు చనిపోయాడు. అలాగా ఈ లోకంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా కాలము సంపూర్ణమైనప్పుడు, లేఖనాలు నెరవేరినప్పుడు, ఆయన కన్యక గర్భమందు ఆయన జన్మించి ధర్మశాస్త్రముకు లోబడిన వాడుగా ఉండి ఆయన పరిశుద్ధమైన దేవుడుగా, ఆయన పరిశుద్ధమైన మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో ఆయన వచ్చాడు అని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది ముద్ర నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది యొక్క క్రియలు నాశనము చేయుటకే దేవుని కుమారుడు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడంట. అలాగే చూడండి, ఇక్కడ అపవాది మూల పురుషుడు ఎవరు? అతని కారణం ఎక్కడి నుండి వస్తుందంటే పాపము ద్వారానే. ఆయన పాపానికి మూల పురుషుడు ఆయన్నే. ఆయన లోకానికి పాపముతో నింపుతున్నాడు. ఈ యొక్క పాపముతో వచ్చిన ఈ అపవాదిని, ఆయన క్రియల్ని నాశనం చేయుటకే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడంట. ఎలాగైతే దావీదు రాయిని విసిరాడో, విసిరినప్పుడు గొలియాతు చచ్చిపోయి ఇశ్రాయేలు జనాలకి జయం వచ్చిందో, అలాగా యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చి కలువరి సిలువలో బలి అయి రక్తము కార్చి గాయపడి ఆయన చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు. ఎందుకు? ఆయన యొక్క మరణం వలన, ఆయన పొందిన శిక్ష వలన పాపానికి జీత మరణం యేసయ్య పొంది, దాని పాపానికి మూల పురుషుడైన సైతాన్ని యేసు ప్రభు తన శిలువ ద్వారా ఆయన యొక్క తలను చిదగదొక్కాడు. తల అనగా ఏంటి? అధికారం. ఆ యొక్క తలను యేసు ప్రభు శిలువ ద్వారా, తన రక్తము ద్వారా ఆయన యొక్క తలని చిదగదొక్కినప్పుడు ఏం చేశారంటే, దావీదు ఎలాగైతే ఇశ్రాయేలు జనాలకి
జయము తీసుకొచ్చాడో అలాగ యేసు ప్రభు సర్వలోకానికి పాప పురుషుడైన సైతాన్ని యేసు ప్రభు సిలువలో 2000 సంవత్సరం ముందే ఓడించి ఆయన పునరుత్థానం వలన ఆయన యందు నమ్మిన బిడ్డల వారందరినీ దేవుడు ఏం చేస్తాడంటే నీతిమంతులుగా వారిని మార్చి వాళ్ళ జీవితాల్లో ఉండే సైతాన్ క్రియలు నాశనం చేయడానికే యేసు ప్రభు దిగి వచ్చాడు. ఏంటిది? యేసు ప్రభు ఒక రాజ్యాన్ని స్థాపించడానికి రాలే, ఒక మతాన్ని స్థాపించడానికి రాలే, ఏదో పేరు కీర్తి సంపాదించడానికి రాలే. ఆయన ఎందుకొరకు దిగి వచ్చాడు అంటే సైతాన్ క్రియ యొక్క పాపాన్ని నాశనం చేయడానికే. పాపం ఎక్కడ ఉంది? పాపము మనిషి కంటే పాతది. ఈ లోకమంతా పాపం ఉంది. ఈ లోకంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు, అది సాధించిన వాళ్ళు ఇది సాధించిన వాళ్ళు ఉన్నారే, కానీ ఎవ్వరు పాపాన్ని గెలిచిన వారు లేరు, పాపాన్ని జయించిన వారు ఎవరూ లేదు. కానీ యేసు ప్రభు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కన్నును, ఆయన తన ప్రజల యొక్క పాపములో నుండి ఆయనే విడిపిస్తాడు. ఆ యేసు ప్రభు రక్షకుడు పాపములో నుండి విడిపిస్తాడంట. ఆ పాపానికి మూలపురుషుడెవడు? అపవాది అయిన సైతాన్. ఆ సైతాన్ని యేసు ప్రభు సిలువలో ఓడించి అతన్ని చంపి ఏం చేశారంటే ఆయన క్రియలు మనలో ఉండింది. యేసుని ఎరగని వారు జీవితాలలో సైతాన్ యొక్క క్రియలు ఉంటుంది. ఏంటిది? పాపం, శాపం, దరిద్రం, వ్యాధి, పేదరికం, సమాధానం లేని జీవితం, సంతోషం లేని జీవితం, అది యేసుని ఎరగని వారి జీవితాల్లో ఈ క్రియలు పనిచేస్తూ ఉంటుంది. కానీ ఒక వ్యక్తి యేసు వైపు తిరిగినప్పుడు, రక్షకుడైన యేసయ్యా నువ్వు దేవుడవు, నా పాపం నిమిత్తం చనిపోయావయ్యా, నేను మరణించాల్సిన చోట్లో నువ్వు చనిపోయావని అతను హృదయం నందు విశ్వసించినప్పుడు అతను రక్షింపబడతాడు. రక్షింపబడినప్పుడు ఏమవుతుందో తెలుసునా? గోలియాతుని దావీదు ఎలాగైతే హతము చేశాడో, యేసు ప్రభు సిలువలో ఎలాగైతే సైతాన్ హతము చేశాడో, అలాగా నీ జీవితంలో సైతాన్ క్రియలు ఏమున్నా వాటన్నిటినీ యేసు రక్తము కడిగి పరిశుద్ధపరిచి ఆయన పొందిన గాయముల ద్వారా ఆయన నిన్ను స్వస్థపరిచి, ఆయన పొందిన ముళ్ళ కిరీటం ద్వారా నీ శాపాన్ని విరిచి, ఆయన పొందిన దెబ్బల చేత నిన్ను స్వస్థపరిచి, ఆయన తన దేహమందు పాపానికి శిక్షగా మారి ఆయన మరణాన్ని అనుభవించి నిన్ను పరిశుద్ధమైన పాత్రగా నిన్ను మార్చి నీతిమంతుడిగా చేసి నిన్ను సాతాను చేతిలో నుండి, ఆ గొలియాతు చేతిలో నుంచి యేసయ్య నిన్ను స్వతంత్రురాలుగా దేవుడు నిన్ను చేస్తాడు. ఇందులో నుంచి సైతాన్ క్రియలో నుంచి ఆయన నిన్ను విడిపించేవాడుగా ఉన్నాడు. ఒకటి, మనిషి జీవితంలో చేసే ఆ సైతాన్ క్రియ నుంచి దేవుడు విడిపిస్తాడు. రెండవదిగా సైతాన్ క్రియ ఏంటో తెలిసిన? సైతాన్ స్వభావం. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే మనుషుల్లో వారి మనసులో దూరి అతని యొక్క స్వభావాలన్నీ పుట్టిస్తాడు. ఏంటిది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, కోపం, అసూయ, పగ, వేరే వారి యొక్క కీడు కోరటం, వేరే వాళ్ళ యొక్క నాశనము కోరడం, పలానా వాళ్ళని దూషించడం, పలానా వాళ్ళని శపించడం, అటువంటిది సైతాన్ యొక్క క్రియగా అది మనిషి హృదయంలో అతను పెడుతూ ఉంటాడు. చేదైన విత్తనాన్ని విత్తుతూ ఉంటాడు. అందులో నుంచి యేసు ప్రభు ఒక భాగం జీవితంలో ఉన్న సైతాన్ క్రియని లయపరుస్తున్నాడు. రెండవదిగా హృదయములో పడిపోయిన దురాత్మల యొక్క స్వభావం మనిషి హృదయంలో ఉంటే దానిని దేవుడు విరగొడుతున్నాడు యేసు ప్రభు. మన యేసు ప్రభు నమ్మిన వారు మతం మారిన వారు కాదు. వారందరూ ఎవరంటే మనసు మార్చుకున్న వాళ్ళు, యేసయ్యలాగా మారడానికి తన జీవితాన్ని అప్పగించుకున్న వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఈ నున్నటి రాయిని దేవుడి యొక్క ఆస్వాదకరమైన రాయిగా మార్చబడింది. ఇంకొక రాళ్ళు ఉన్నాయి, అది ఏంటో తెలుసునా? అది నున్నటి రాయిగా మారని రాయి. ఆ రాళ్ళు గుంపుగా పడి ఉంటే ఆ రాళ్ళని తీసుకొని అపవాదులు ఏం చేశారో తెలిసిన? భక్తుడైన స్టీఫెన్ మీద విసిరారంట. స్టీఫెన్ భక్తిపరుడు, పరిశుద్ధాత్మతో నిండినవాడు, కానీ ఆయన మీద రాళ్ళు విసిరారు. రాళ్ళు విసిరినప్పుడు ఆయన చనిపోయాడు. చూడండి, ఆ రాయి ఎవరి చేతికి పోయింది? సైతాన్ చేతికి పోయింది, దుష్టుల చేతికి పోయింది. ఆ రాయి ఏమైపోయింది? ప్రాణం తీసే రాయిగా మారింది. ఈ రోజున దేవుని బిడ్డలారా, మీరు యేసు ప్రభు దగ్గర వచ్చి మీ యొక్క స్వభావాన్ని మార్చుకోకుండా మీరు ఉన్నారంటే సాతాను చేతిలో రాయిగా అయిపోతారు. సాతాను చేతిలో రాయిగా అయినప్పుడు సాతాను మిమ్మల్ని విసురుతాడు. ఎవరి మీద విసురుతాడో తెలుసునా? సేవకుల మీద విసురుతాడు, సేవ పరిచర్య మీద విసురుతాడు, నీ తల్లిదండ్రి మీద నిన్ను విసురుతాడు, నీ భార్య పిల్లల మీద నిన్ను విసురుతాడు, నీ భర్త పిల్లల మీద విసురుతాడు. ఈ లోకంలో నిన్ను ఆయన చేతిలో ఒక ఆయుధంగా మార్చుకొని అనేకుల్ని నాశనం చేసేవారుగా నిన్ను మారుస్తాడు. అలా నువ్వు కాకుండా నువ్వు ఏం కావాలో తెలుసునా? నున్నటి రాయిగా మార్చబడాలంటే ఆ నీళ్ళు లోయలో ఉన్న ఆ రాయిలాగా నువ్వు మార్చబడాలి. ఏంటో తెలుసునా? ఆ నీళ్ళు అనగా ఏంటి? లోయలో ఉన్న నీళ్ళంటే ఒక అనుభవం, బాప్టిజానికి సాదృశ్యం. నువ్వు బాప్టిజంలోనికి నువ్వు రావాలి.
రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలకు సాదృశ్యం. నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు నింపబడాలి. తర్వాత దేవుని యొక్క చిత్తములో నువ్వు ఉండాలి. అలాగనే దేవుని యొక్క వాక్యములో నువ్వు ఉండాలి. యెహోవా కొరకు నువ్వు కనిపెట్టుకొని నువ్వు ఉన్నప్పుడు దేవుని హస్తంలో ఒక నున్నని రాయిగా మార్చబడతావు. లేకుండా నువ్వు బయట ఉన్నావంటే సాతాను చేతిలో నువ్వు వెళ్ళిపోతావు. సాతాను నేను వాడుకుంటూ తన రాజ్యాన్ని, నరకాన్ని నేను తీసుకుపోతాడు. ఈ వాక్యం విన్న దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ఘనపరుస్తాడు. నేను మీకోసం ప్రార్థన చేయాలన్నా? ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవాధిపతి, దావీదు దేవా, మాకు దీపమై ఉన్న దేవా, నేను స్తుతిస్తున్నాము దేవా. నీ వాక్యముతో నీ బిడ్డలు మీరు దర్శించారు. దావీదు ఎలాగైతే నున్నటి రాయిని తీసుకొని గొప్ప జయాన్ని పొందాడో అలాగా మీరు దావీదుని చేతిలో తీసుకున్నారు. గొప్ప జయాన్ని ఇశ్రాయేలుకు అనుగ్రహించారు ప్రభువా. అలాగనే లోక రక్షకుడైన యేసు ప్రభు సైతానికి నాశనం చేయడానికి దిగి వచ్చిన యేసయ్య, మేము చదివినది నువ్వు లోక రక్షణ కలిగించిన దానిని మేము ధ్యానించాం. చివరిగా మా జీవితంలో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డల యొక్క జీవితాల్లో నాయన, వారి జీవితంలో వాళ్ళ కుటుంబంలో సైతాన్ క్రియలు ఉంటే వాటన్నిటినీ యేసు రక్తములో తండ్రి మీరు నాశనం చేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ జీవితంలో ఉండే చీకటి కార్యమన్నింటినీ యేసు నామములో పూర్తిగా లయపరచండి నాయన. అలాగనే స్వభావాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము దేవా. నున్నటి రాయిగా యేసు ప్రభు శ్రమల ద్వారా సంపూర్ణుడిగా అయినట్లుగా నీ బిడ్డల శ్రమలో ఉన్న వారిని, దెబ్బలు తగులుతున్న వారిని మీరు సంపూర్ణమైన వారుగా మీరు వారిని మార్చి నీ ఉన్నతమైన స్థితికి మిమ్మల్ని ఎక్కించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు మా మొదలు మీరు ఉన్నారు, నడిపించారు, అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఈ వాక్యమైన బిడ్డలందరినీ నున్నటి రాయిగా మీరు మార్చి అతి త్వరలోనే ఉన్నతమైన స్థితికి ఎక్కించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఏ వాక్యమైన దేవుని బిడ్డలకు తో పాటు దేవుని రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు పాస్టర్ సి ప్రభుదాస్ గారు చెప్పిన దైవ సందేశం విని దైవ దీవెనలు పొందుకున్నారని మేము నమ్ముచున్నాము. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మాకు తెలియజేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మా యొక్క ఫోన్ నంబర్లు 9000730002 మరియు 6281186504. మా చిరునామా జీసస్ విత్ అస్ మినిస్ట్రీస్, హౌస్ నంబర్ 1-7-3, రోడ్ నంబర్ 3, ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ, బాలాజీ నగర్, వయా యాప్రాల్, సికింద్రాబాద్ 5,87,000. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.